సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ అనేటువంటి జీవం గల సంఘంలో ప్రతి మంగళవారం కూడా సెల్ గ్రూపులు జరుగుతున్నాయి. సుమారుగా 15 ప్రాంతాలకు పైగా సెల్ గ్రూపుల్లో దేవాదేవుడు తన కార్యాలను బహుబలంగా జరిగిస్తున్నాడు. అనేక మంది సెల్ గ్రూపుల్లో పాల్గొంటూ దైవిక దీవెనలు పొందుకుంటున్నారు. దేశం కొరకు, దేశ రక్షణ కొరకు, ఎస్పెషల్లీ ఈ రోజుల్లో ఇజ్రాయెల్ క్షేమం కొరకు, ప్రపంచంలో ప్రపంచ శాంతి నెలకొల్పబడాలని క్రైస్ట్ టెంపుల్ విశ్వాసులుగా మేమందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం. మీ కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది ప్రేయర్ టవర్కి ప్రేయర్ రిక్వెస్టులు సెండ్ చేస్తున్నారు. వాటి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మన దేవుడు ప్రార్థన ఆలకించేటువంటి వాడు. దేవుని లేఖనం చెప్తుంది, ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరుని యొద్దకు వచ్చేదరని. ప్రభు ఆయన రక్షణకర్తగా మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. కీర్తనాకారుడు అంటున్నాడు, నా ప్రాణమా నీలో నువ్వెందుకు తొందరపడుచున్నావు, నీలో నువ్వెందుకు కృంగి ఉన్నావు, యెహోవాను నిరీక్షించు, ఆయన రక్షణకర్త అని తన ప్రాణంతో తాను చెప్పుకుంటున్నాడు. మన ప్రభువైనటువంటి దేవుడు రక్షక నామధేయుడు, రక్షణకర్తగా మన జీవితంలో కార్యాలు జరిగించేటువంటి వాడు. మీరు ధైర్యంగా ఉండండి, దేవుడు మీ పక్షాన ఉన్నాడు. దేవుడు మీ పక్షాన ఉండగా మీకు విరోధి ఎవరిని దేవుని లేఖనం తెలుస్తున్నాయి. అన్ని విషయాలు ధైర్యంగా ముందుకు వెళ్ళండి. దేవుడు మీ పక్షాన ఉన్నాడు. దేవాదేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాన్ని ఆయన జరిగించడానికి సమర్థుడు. నేటి వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును. ఎంత మంచి వాగ్దానం అండి. దేవుడిని రక్షించడానికి దేవుడు ఆకాశ వాహనుడై నీ వద్దకు వస్తాడట. చూడండి, దేవాదేవుడు రక్షించేటువంటి వాడండి. అందును బట్టే యెషయా గ్రంథంలో మనం చూస్తుంటాం, రక్షింప నేరకున్నట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విన నేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మన ప్రభును రక్షకుడైనటువంటి దేవుడు ఆయన రక్షించేటువంటి వాడు, పాపం నుంచి రక్షించేటువంటి వాడు, అపవాది శక్తుల నుంచి రక్షించేటువంటి వాడు, కీడుల నుంచి ఆయన రక్షించేటువంటి వాడు, దురాత్మ శక్తుల ప్రభావం నుంచి రక్షించేటువంటి వాడు, పాపానికి వచ్చేటువంటి జీతమైన మరణం నుంచి రక్షించేటువంటి వాడు, పాప బంధకాల నుంచి విడుదల చేసి రక్షించేటువంటి వాడు. ఆలోచన చేయండి, యేసుక్రీస్తు ప్రభు గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన రక్షక నామధేయుడిగా ఈ లోకానికి వచ్చాడు. నిన్ను రక్షించడానికి ఎల్లప్పుడూ ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ అపాయంలో ఉన్నావా, ఒకవేళ ఇబ్బందితో ఉన్నావా, ఒకవేళ ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నావా, ఎటు తోచని పరిస్థితుల్లో ఉన్నావా, ఆయన హస్తాన్ని నీ వైపు చాపి రక్షించడానికి ఆయన సమర్థుడు. పాపం నుంచి విడుదలనిచ్చేటువంటి వాడు. ఇశ్రాయేల్ 430 సంవత్సరాలు ఫరో బానిసత్తులు ఉన్నప్పుడు ఆ బంధకాల నుంచి దేవుడు విడుదల చేశాడు. వారు కనాను దేశానికి ప్రయాణమే వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో ఎర్ర సముద్రం అడ్డొస్తే దేవాదేవుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు. వెనకాల వస్తున్న ఫరో సేనల్ని ఎర్ర సముద్రంలో పడి నాశనమయ్యేలా దేవాదేవుడు అక్కడ ఇశ్రాయేలును రక్షించినట్లుగా మనం చూస్తుంటాం. ఆయన ఎందుకు భయభక్తులు గల వారి చుట్టూ దేవుని దూత కావలి ఉండి వారిని రక్షించుననే మాట పరిశుద్ధ గ్రంథ లేఖనంలో చూస్తున్నాం. ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించడానికి మన ప్రభును రక్షకుని యేసుక్రీస్తు ప్రభువారు సమర్థుడు. యేసయ్య నిజంగా రక్షక నామధేయుడండి. పాపము నుంచి రక్షించడం మాత్రమే కాకుండా నిత్య నరకాగ్ని గుండం నుంచి ఆయన రక్షించేటువంటి దేవుడు. ఈ వాగ్దానం నీ జీవితంలో స్వతంత్రించుకుంటావు. ఈ వాగ్దానం నీ జీవితంలో స్వతంత్రించుకోవడానికి నువ్వు సిద్ధపడాల్సిందిగా ప్రభు పేరు మనం చేస్తున్నాను. దానియేలు గ్రంథంలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారు ముగ్గురు కూడా దేవుని కోసం నిలబడ్డారండి. దేవుని కోసం ఒక అడుగు ముందుకేసి ధైర్యంతో వారి విశ్వాసాన్ని కనుపరిచారు. ధైర్యంతో, విశ్వాసంతో వారు నిలబడ్డారు. నిజంగా వారు విశ్వాసంతో నిలబడ్డారు కాబట్టే, దేవుని కొరకు రోషం కలిగి జీవించారు కాబట్టే దేవాదేవుడు అగ్నిగుండంలో కూడా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. వాస్తవానికి రాజు ముగ్గురిని మాత్రమే అగ్నిగుండంలోకి వేశారు. ఆ ముగ్గురు ఎవరంటే షడ్రక్, మేషక్, అబేద్నెగో. కానీ 4వ వ్యక్తిగా మనుష్య కుమారుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు వారితో ఉండి అగ్నిగుండం నుంచి వారిని రక్షించాడు. ఈరోజున అపాయం నుంచి దేవుడు నిన్ను రక్షించేటువంటి వాడు. అగ్ని లాంటి సమస్యల నుంచి దేవుడు నిన్ను రక్షించేటువంటి వాడు. దానియేలు కూడా సింహబోన్లో పడవేయబడినప్పుడు రాజాజ్ఞను మీరాడని, రాజశాసనాన్ని ఉల్లంఘించాడని, దేవుని కొరకు జీవించాడని, దేవునికి తప్ప మరి ఏ ప్రతిమకు నమస్కారం చేయలేదని దానియేలుని సింహబోన్లో వేస్తే సింహాలు ఏమీ చేయలేకపోయినాయండి. సింహాలు కనీసం వాసన చూడలేదు, సింహములు ఏ హాని చేయలేదు. అంటే మీరు ఆలోచించేయండి, దేవుడు సింహబోన్ నుంచి దానియేలుని రక్షించాడు. ఆ షడ్రక్, మేషక్, అబేద్నెగో అగ్నిగుండం నుంచి దేవుడు రక్షించాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా అగ్ని లాంటి సమస్య నుంచి దేవుడిని తప్పించేటువంటి వాడు, ఇరుకుల నుంచి నేను తప్పించేటువంటి దేవుడు. మా క్రైస్ట్ టెంపుల్లో అండి ఒక ప్రియ సహోదరుడు 40 లక్షలు అప్పు చేసేసాడండి. వడ్డీ పెరిగిపోతూ ఉంది, తీర్చలేకపోతా ఉన్నాడు. ఈ అప్పు తీర్చడానికి మరో అప్పు చేశాడు. నిజంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాడు. ప్రభు సన్నిధికి వచ్చారు. ఎవరో చెప్పారు,
క్రైస్ట్ టెంపుల్లో జీవం గల దేవుని వాక్యం అందించబడుతుంది, అద్భుతాలు దేవుడు జరిగిస్తున్నాడు, ఒకసారి వెళ్ళు అంటే అతడు క్రైస్తవుడు కాదు, అయినప్పటికీ చర్చ్కి వచ్చాడు. ఆ రోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు రక్షించేటువంటి వాడు, నీ సమస్య నుంచి పరిష్కారం ఇచ్చేటువంటి దేవుడు, నేను ఉన్నతమైన స్థానం నడిపిస్తాడు. నీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వి, విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టు, హత్తుకోవాల్సిన వాటిని హత్తుకో, దేవుని జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తానన్నప్పుడు ఆ వ్యక్తి నిజంగా దేవునికి తన జీవితాన్ని సమర్పించాడండి, హృదయాన్ని ప్రభుకి ఇచ్చాడు. ఒకరోజు తను నన్ను కలుసుకుని 25,000 రూపాయలు నా చేతిలో పెట్టాడు. ఏంటి బ్రదర్, మీకు అప్పులు కదా, దేవుని మందిర నిర్మాణం కొరకు 25,000 రూపాయలు ఇస్తున్నారంటే దేవుడు అద్భుత రీతిగా సమకూర్చాడండి. 25 లక్షల అప్పు తీర్చేశానండి. దాని దశం భాగాన్ని 25,000 రూపాయలు ఇవ్వాలనుకున్నాను దేవుని మందిరానికి, తీసుకోండి పాస్టర్ గారు అన్నాడు. ఇంకా నా జీవితంలో 15 లక్షల అప్పే ఉంది, వాటిని తీర్చేస్తాను. ఇప్పుడు చాలా సంతోషంగా ఉందండి. దేవునికి ఎప్పుడైతే నా జీవితాన్ని సమర్పించానో నా వ్యాపారంలో అద్భుతాన్ని నేను చూశానండి, నా వ్యాపారంలో అభివృద్ధిని నేను చూశాను. పాస్టర్ గారు ఈ యొక్క 25,000 రూపాయలని మందిర నిర్మాణం కోసం వాడండి అని చేతిలో పెట్టినప్పుడు నాకు నిజంగా కన్నీళ్ళు వచ్చినాయండి. దేవాదేవుడు మన జీవితంలో ఆర్థికపరమైనటువంటి సమస్య నుంచి కూడా మనల్ని రక్షించి నిలబెట్టేటువంటి వాడు. ఇది నీ జీవితంలో కూడా కృంగిపోయిన స్థితిలో ఉన్నావా? ఆర్థికపరమైన ఇబ్బందులా? పిల్లలు తిరుగుబాటు చేసి నీ మాట వినటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? కుటుంబంలో శాంతి లేక సమాధానం లేక ఎంతగానో కన్నీటితో నువ్వు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నట్లయితే నిన్ను రక్షించి దేవాదేవుడు గొప్ప స్థితిలో నేను ఉంచడానికి ఆయన సముద్రం చెప్పడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాను. ఆయన మేఘవాహనుడిగా ఆకాశవాహనుడిగా వచ్చి రక్షిస్తాడు. నిజంగా ఆయన రక్షణ పొందుకో ప్రియమిత్రమా, కృంగిపోవద్దు, భయపడదు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నీ పక్షాన దేవుడు ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు నీకు విరోధంగా ఏ కార్యం నీ చేయలేరు. దేవుడు ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చి స్థిరపరచును గాక. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా ప్రభువా, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో నీ మాట ద్వారా ఈ వాగ్దానం ద్వారా నన్ను మమ్మను బలపరిచేందుకు స్తోత్రాలు. ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుతున్న వారి జీవితంలో గొప్ప పరిష్కారాన్ని అనుగ్రహించండి. దీర్ఘకాలిక రోగాలు, తాత్కాలిక రోగాలతో బాధపడుతున్న వారికి నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే వాగ్దానం స్థిరపరచండి. కోర్టు కేసులతో బాధపడుతున్నటువంటి వారు, ఈరోజు ఎగ్జామినేషన్ రాస్తున్న వారు, ప్రయాణాలు చేస్తున్నటువంటి వారు, ఏ అపాయము నీ యొక్క బిడ్డలకు రాకుండా మీరు కాపుదల భద్రత ఇవ్వమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ వాగ్దానాలు ఎవరైతే చూస్తున్నారో గొప్ప దీవెన ఆశీర్వాదము ప్రభు మీరు అనుగ్రహించి స్థిరపరచండి తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.